హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జితిషా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాం. ఇది అరకులోనే మేము షూట్ చేసిందండి. దింసా డ్యాన్స్ జంగిల్ విల్లా అని చెప్పి రిసార్ట్ ఉందండి అక్కడ. సో వాళ్ళు ఏంటంటే రూమ్స్ అనేవి ఫిల్ అయిపోయాయి అనుకోండి, ఇలా వీళ్ళని తీసుకొచ్చి ఇలా డ్యాన్స్ వేయిస్తారు. ఆ రోజు రూమ్స్ అనేవి ఫిల్ అయిపోయాయి కాబట్టి వాళ్ళని పిలిచి డ్యాన్స్ చేయించారు. అండ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఎనర్జీతో ఇంకా చాలా బాగా చేస్తున్నారండి. చాలామంది పార్టిసిపేట్ కూడా చేశారు. అండ్ వాళ్ళ డ్యాన్స్ అయితే మాత్రం చాలా 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 బాగుందండి. అక్కడ గేట్ బయట ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొడుతున్న మ్యూజిక్ అయితే వాళ్ళు అక్కడ బయట కూడా డ్యాన్స్ వేస్తున్నారు. అండ్ ఈ జంగిల్ విల్లాలోనే స్టే చేస్తే నిజంగా చాలా బాగుంది. ఆ విల్లా వరకు అయితే ఆ పక్కన పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉన్నది. అండ్ పిల్లలు ఆడుకునే సంబంధించిన స్లైడ్స్ కానీ అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి అక్కడ. చాలా బాగుందండి. అండ్ ముందున ప్లేస్ కూడా చూసారా ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనం దింసా డ్యాన్స్ చూడాలి అని అంటే మనం వేరే చోటుకి వెళ్ళాలి. బట్ ఇక్కడ వీళ్ళే ఇక్కడ ఇలా వేపిస్తున్నారు అనమాట. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేయట్లేదండి, కావాలనే ఉంచుతున్నాను మ్యూజిక్. ఎందుకంటే వాళ్ళు ఐడియల్గా డ్యాన్స్ చేసినట్టయితే బాగుంటుందని నేను మ్యూజిక్ ఉంచుతున్నాను. అండ్ ఆ సౌండ్స్ కూడా వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ అయితే పక్కన వాళ్ళు ఫిల్ చేస్తున్నారండి. మేము అక్కడ స్టే చేయడం అవ్వలేదండి. యాక్చువల్గా మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం. బట్ వేరే వాళ్ళు అక్కడ స్టే చేయడం జరిగింది. మేమైతే వేరే రిసార్ట్లో స్టే చేసాం. బట్ మా వాళ్ళు అక్కడ ఉండడం బట్టి మేము అక్కడికి వెళ్ళి అది చూసే ఛాన్స్ అయితే వచ్చింది. బట్ మేమే కానీ అక్కడ స్టే చేసినట్టయితే 100కి 100% జితీష్ అయితే అందులో పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ వేస్తుందండి. తనకి చాలా ఇంట్రెస్ట్. డ్యాన్స్ అయితే అలాగా అవుతూ ఉన్నదండి. అండ్ వీడియో తీసుకున్నారు, వీడియో తీశారు, డ్యాన్స్ చేస్తాను, డ్యాన్స్ చేసుకున్నారు. అండ్ ఆడుకుందాం అనుకున్న పిల్లలు అటు సైడ్ ఎలా ఆడుకున్నారు. సో ఫైనల్గా అదంతా అవుతుంది. మేమైతే ఎండింగ్ వరకు కూడా ఉండలేకపోయాం. నా దగ్గర మంత్స్ లీవ్ ఉంది కాబట్టి సో మేమైతే అక్కడ నుండి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అవుతున్నప్పుడు మేము ఫుడ్ అయితే బయట ఫుడ్ తినడం ఎందుకు అని మా హస్బెండ్ అయితే మాకు అక్కడ కొంతమంది ఉంటారండి, మనం మెటీరియల్ ఇచ్చేసామంటే వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. కుక్ చేస్తున్నందుకు ఇంత తీసుకుంటారనమాట. లేదు వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదు అంటే మళ్ళీ పర్చేస్ చేసి ఇచ్చేయమంటారు. ఆ రోజు మేమైతే పన్నీర్ అది వాళ్ళ చేత వండిపించాము. పన్నీర్ ఇక్కడ మనం వైజాగ్లోనే కొడి పట్టుకొని వెళ్ళి అక్కడ ఇచ్చామండి. అండ్ వైట్ రైస్, రసం, పన్నీర్ కర్రీ ఉంటారు. మేము సాటర్డే నైట్ అయితే మేము డిన్నర్ అదే తీసుకున్నాం. అండ్ సండే కూడా మేము అక్కడ కుక్ చేపిద్దాము అని అనుకున్నాం. బట్ సండే వేరే ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉండడం బట్టి మళ్ళీ సేమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బాక్స్ తీసుకోవడం ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అని అనిపించి సండే అయితే మాత్రం మేము బయట వేరే దగ్గర తిన్నాం. అండ్ అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాయి. అండ్ మీరు ఏదైనా రిసార్ట్లో స్టే చేస్తే అక్కడ రిసార్ట్కి సంబంధించిన పర్సన్ ఇలా మాకు హోటల్ ఫుడ్ అది వద్దు, ఇలా హోమ్ ఫుడ్ కావాలి అంటే వాళ్ళు అక్కడ కుక్ చేసే వాళ్ళ నెంబర్స్ అవి షేర్ చేస్తారండి. మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం అక్కడ హోటల్ ఫుడ్ అయితే కంప్లీట్గా స్కిప్ చేసేసి ఇక్కడ వీళ్ళ చేత వండిపించుకోండి. వాళ్ళ ఇంటిల్లోనే వాళ్ళ ఓన్ వే ఆఫ్ స్టైల్లోని వాళ్ళు వండేసి మనకి ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కుక్ చేస్తారండి, చాలా బాగుంటుందండి. అండ్ వాళ్ళ ఓన్ స్పైసెస్ ఉంటాయి కదా, వాళ్ళు అన్నీ వేసి ఆ చికెన్ కర్రీ అండ్ రసం చేసి ఇచ్చారండి. ఒకసారి నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నిజంగా బాగుందండి. సో మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.